అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 31 డిసెంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనం అడుగుపెట్టాం 31 డిసెంబర్. ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా నికే 0.3%, హాంకాంగ్ 1% మేర, షాంఘై ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక 0.5% మేర మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్ని కూడా 0.5% మేర నష్టాలతో ముగిశాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో కొద్దిగా రీబౌండ్ అయితే మనకు కనిపించింది. సిల్వర్ మనకి పైనుంచి క్రాష్ అయిన తర్వాత ఒక 10% మళ్ళీ రీబౌండ్ ఆల్మోస్ట్ అదే స్థాయికి వెళ్ళడం కూడా మనం చూసాము. ఫ్రమ్ వర్స్ట్ డే ఇన్ 4 years యాజ్ మెటల్ రోలర్ కోస్టర్ ఎండ్స్ టు. మేబీ పెరిగితే పెరగచ్చేమో ఇక్కడి నుంచి కాక, కానీ బట్ సడన్ స్పైక్స్, సడన్ వాలటాలిటీ మార్కెట్స్లో వైల్డ్ స్వింగ్స్ ఉండే ఛాన్సెస్ సిల్వర్లో ఉన్నాయి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మేబీ రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఒక స్టాగర్డ్ మేనర్లో కొనుగోలు చేస్తే చేయొచ్చేమో, కానీ సిల్వర్ నీ పాయింట్లో పదే చెప్తున్నట్టు హార్డ్లీ ₹100 ఇన్వెస్ట్ చేస్తుంటే 5 to 10% మాత్రమే మెటల్స్కి మీరు కేటాయించండి. ఆయిల్ మనకి $61-62 దగ్గర ఆల్మోస్ట్ కోవిడ్ లెవెల్స్ తర్వాత అంతటి పతనం ఈ ఇయర్లోనే మనం ఆయిల్ అయితే చూస్తున్నాము. జియో పొలిటికల్ టెన్షన్స్, రకరకాల ఇష్యూస్ అన్నీ ఆయిల్ని $60 దగ్గరే పరిమితం చేసి ఒక రకంగా ఇది మనకు ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాలి. ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్. స్పెసిఫిక్గా మన మార్కెట్స్ ప్రకారం చూస్తే కొద్దిగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు గ్లోబల్ క్యూస్ అంత గొప్పగా లేవు. మార్కెట్స్ ఒక సబ్డ్యూడ్ దీనిలో ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. పెద్ద ట్రిగ్గర్స్ ఏమీ లేవు మార్కెట్స్కి. అందువల్ల అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ వరకు, అంటే అట్లీస్ట్ 5th, 6th వరకు మార్కెట్స్ ఇదే స్థాయిలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాజిటివ్ ట్రిగ్గర్స్ కానీ హెవీ వాల్యూమ్స్ కానీ మార్కెట్స్లో లేవు, కొద్దిగా బికాస్ ఆఫ్ దిస్ హాలిడే సీజన్ అని అనుకోవచ్చు. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనే ఇండియన్ హోటల్స్ తాజ్ జీవీకేలో ఉన్న తన ఎంటైర్ స్టేక్ని విక్రయించేశారు. దాన్ని 25.52% స్టేక్ని తాజ్ జీవీకేలో ఉన్న దాన్ని మళ్ళీ తాజ్ జీవీకేకి చెందిన శాలిని భూపాల్ గారికి ₹370 చెప్పిన వాళ్ళు విక్రయించడం అయితే చూస్తున్నాము. అఫీషియల్గా ఇప్పుడు రెండు కంపెనీస్ మధ్య పార్ట్నర్షిప్ ఏది లేకపోయినప్పుడు కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో, బట్ తాజ్ వీళ్ళ హోటల్స్ని ఇండియన్ హోటల్స్ అయితే మేనేజ్ చేస్తుంది. భారత్ ఫోర్జ్కి 2,55,128 CQB కార్బైన్స్ని ఇండియన్ ఆర్మీకి సప్లై చేసే ₹662 కోట్ల కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి భారత్ ఫోర్జ్ దక్కించుకుంది. ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇవన్నీ కూడా ఇండియాలోనే డిజైన్ చేసి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్బైన్స్. ఇవన్నీ కూడా ఇండిగోకి జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ నోటీస్ ఒకటి వచ్చింది. ₹458 కోట్ల మేర కాంపెన్సేషన్ రిసీవ్ కావాలి అని చెప్పి. సో చూడాలి ఇది. ఎన్బిసిసి విచ్ ఈస్ కంప్లీటింగ్ స్టాల్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఫెస్టివల్ ఆమ్రపాలి హ్యాస్ సోల్డ్ 417 హోమ్స్ ఇన్ నోయిడా అండ్ గ్రేటర్ నోయిడా ఫర్ 1,045 crores త్రూ ఈ ఆక్షన్ ద్వారా వీళ్ళు విక్రయించారు. టైటాన్లో ఒక కొత్త మేనేజ్మెంట్ చూస్తున్నాము. సంధ్యా వేణుగోపాల్ శర్మ అనే IAS చైర్పర్సన్గా అడిషనల్ డైరెక్టర్గా కంపెనీలో నియమితులు కాబోతున్నారు జనవరి 4వ తారీఖు నుంచి. మోటార్స్ ఇప్పుడు కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది. ట్యాక్సీల కోసం, ట్యాక్సీ ఆఫరింగ్స్ కోసం ప్రైమ్ హ్యాచ్ బ్యాక్ని కొద్దిగా తక్కువ ధరలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్లీట్ ఆపరేటర్స్కి, అలాగే ట్యాక్సీ ఎంటర్ప్రీనర్స్కి ఆపరేటింగ్ కాస్ట్లు తక్కువగా అండ్ హయ్యర్ అర్నింగ్ పొటెన్షియల్ వచ్చే విధంగా ఒక వినూత్న ఇంజన్తో వీళ్ళు మార్కెట్లకు కొత్త ఫ్లీట్ని లాంచ్ చేస్తున్నారు కమర్షియల్ మొబిలిటీలోకి. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ ట్యూస్డే సైన్డ్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి మనం గమనిస్తే డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ కోసం ₹250 కోట్ల మేర ఆర్డర్స్ని వీళ్ళు గెలుచుకున్నారు. డైనాకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అనే కంపెనీ రైట్స్ అనే కంపెనీకి బెర్హా డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జింబాబ్వేలో ప్రాజెక్ట్స్ నిర్మించడానికి $3.6 మిలియన్ లెటర్ ఆఫ్ అవార్డ్ని కంపెనీ రిసీవ్ చేసుకుంది. ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ దాదాపుగా 6.32% వాటాన్ని ప్రమోటర్లో 11% డిస్కౌంట్ అయితే విక్రయించబోతున్నారు. ఇండియా అష్యూరెన్స్కి ఒక ఊరటనిచ్చే అంశం. ముంబై ట్యాక్స్ బాడీ నుంచి గతంలో వచ్చిన ₹2,188 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అదొక పాజిటివ్ అంశం అవుతుంది. జెడ్ఎఫ్ స్టీరింగ్కి ₹151 కోట్ల మేర
ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ ఒక కాంగ్లోమరేట్ నుంచి అంత ఆర్డర్ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఆర్ఫిన్ ఇండియా అన్న కంపెనీకి డైమండ్ పవర్ ఇన్ఫ్రా నుంచి 321 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఆఫ్కామ్ హోల్డింగ్స్ అన్న కంపెనీ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 3వ ఎయిర్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా ఇండక్ట్ చేశామని చెప్పి సంస్థ తెలిపింది. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ ఈస్ ఎ బిగ్గర్ ఫీస్ట్ సమ్ హికప్స్, జియో పొలిటికల్ రిస్క్ మే నీడ్ టు బి బ్యాలెన్స్డ్, నిఫ్టీ సీన్ గోయింగ్ అప్ టు 29,500, సెన్సెక్స్ 96,000. సో అంటిల్ అన్లెస్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కొద్ది గొప్ప సెటిల్ డౌన్ అయ్యే వరకు ప్రపంచంలో ఏదో ఒక మూల అండ్ ప్రధాన ఎకానమీస్ మధ్య ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ ఉండే ఉంటాయి మార్కెట్కి. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఒక అతి కామన్ అయిపోయే ఫినామినన్ లాగా మనకి పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది. సో ఇప్పుడు 29,520 దగ్గర నిఫ్టీ ఓవరాల్గా ఇయర్ టార్గెట్ అది, అండ్ సెన్సెక్స్కి దాదాపు 96,000 దాకా టార్గెట్. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కన్సెన్సస్ని అంచనా వేసుకొని బేరీ చేసుకొని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ విచ్ ఇంక్లూడ్ ఫండ్ మేనేజర్స్ అండ్ బ్రోకర్స్ ఎట్ ద నిఫ్టీ కుడ్ అడ్వాన్స్డ్ టు 28,000 and 29,500 levels. We expect a volatile start to 2026. The near-term downside risk driven by tight domestic liquidity, బాండ్ డీల్స్ ఎక్కువగా ఉన్నాయి, కరెన్సీ ప్రెషర్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా అన్సర్టనిటీని ఇవాళ ఈసారి స్టార్టింగ్లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చెప్తున్న మాటగా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. సో బడ్జెట్ మనకు వస్తుంది కాబట్టి ట్యాక్స్ ఆప్స్, ఒకటి సేవింగ్స్ని పెంచడానికి ట్యాక్స్ ఆప్స్, అలాగే డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక పాలసీ సపోర్ట్ని తీసుకురావాలి అని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంతా ప్రీ బడ్జెట్ మీటింగ్లో ప్రధానమంత్రి మోడీ గారిని అయితే రిక్వెస్ట్ చేశారు. అదాని కాల్స్ ఫర్ మోర్ ఫ్లయింగ్ రైడ్స్, హైస్ మోర్ ట్రాఫిక్ అట్ ఇట్స్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ బిజినెస్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టిన అదానికి మరిన్ని ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడానికి కూడా ఆయన సన్నద్ధంగా ఉన్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరిన్ని ట్రాఫిక్ రైట్స్ని తీసుకోవడానికి, మరింత మార్కెట్ పార్టిసిపెంట్స్ని అలౌ చేయడానికి ఆయన ప్రెజర్ చేస్తున్నారు. అయితే అటు ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ర్యాపిడ్ స్కై లిబరైజేషన్ చేయడం వల్ల తమకు ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో భావిస్తున్న తరుణంలో, బట్ ఇన్ని ఎయిర్పోర్ట్స్ కట్టుకుని ఇన్ని ఎయిర్పోర్ట్స్ పెట్టిన తర్వాత కేవలం ఈ డియోపోలీ మొనోపోలీ సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా నడవదు. మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, మరిన్ని ఎయిర్ కంపెనీస్ ఇండియాలోకి అడుగుపెట్టినట్టయితేనే మనకున్న జనాభాకి, మనకున్న పాపులేషన్కి, మనకున్న డిమాండ్కి అడ్రస్ చేసే విధంగా ఉంటుంది. మేబీ అదాని ఎయిర్పోర్ట్స్ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్స్ నిర్మాణము, ఎయిర్పోర్ట్స్ ఆపరేషను అండ్ ఎయిర్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంతా చూసుకున్నట్టయితే ఒక అతిపెద్ద వ్యవస్థ కూడా అదాని ఎయిర్పోర్ట్స్ ఎంటర్ప్రైజెస్లో అదాని ఎయిర్పోర్ట్స్ రూపుదిద్దుకునే అవకాశం అయితే ఉంది. ఇండియా బీడ్ జపాన్ టు బికమ్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. జపాన్ని పక్కకు నెట్టి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అడుగుపెట్టింది, అవతరించింది అనేది ప్రభుత్వం ఒక లెటర్లో, ఒక న్యూస్ ఆర్టికల్ని వాళ్ళు విడుదల చేశారు. విత్ జీడిపి వాల్యూడ్ ఎట్ $4.18 trillion, ఇండియా సర్పాస్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. సో త్వరలోనే జర్మనీని కూడా పక్కకు నెట్టి 3వ ర్యాంకును సాధిస్తాము రాబోయే 2.5-3 ఏళ్లలో అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. జీడిపి $7.3 trillion నాటుకుని 2030 నాటికి జర్మనీని కూడా పక్కకు నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలబడుతుంది. యుఎస్, చైనా తర్వాత ఇండియా అన్నట్టుగా కూడా ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తోంది. ప్రమోటర్స్ వెయ్యి ఐపీఓ ఫర్ ఉషా ఇంటర్నేషనల్. అండ్ బెవరేజెస్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ బ్రాండ్ని ట్విజాని అక్వైర్ చేశారో, దాని తర్వాత వీళ్ళకి అక్కడ మార్కెట్ దక్కించుకోవడానికి, అక్కడ మార్కెట్ పెంచుకోవడానికి స్కోప్ కూడా దొరుకుతుంది. దాదాపు 1,200 కోట్ల రూపాయల డీల్ ఇది. దీంతో వరుణ్ బెవరేజెస్కి సౌత్ ఆఫ్రికాలో ఒక మంచి పట్టు దొరికినట్టయింది నాన్ ఆల్కహాలిక్ సెగ్మెంట్లో. అండ్ దీనితో ఆల్కహాలిక్ సెగ్మెంట్లో కూడా వాళ్ళు అడుగు పెట్టాలన్న ఆలోచనలు కూడా ఉన్నారు. కాబట్టి వరుణ్ బెవరేజెస్కి ఇదొక థమ్స్అప్ లాంటి సినారీ అవుతుంది, ఇదొక పాజిటివ్ అవుతుంది అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. 2025లో స్టాక్ కొద్దిగా ప్రెషర్కి ఎదురైనప్పటికీ కూడా, బికాజ్ మాన్సూన్ ముందుగా రావటము, అనుకున్నంత స్థాయిలో ఈసారి ఎండలు లేకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం వరుణ్ బెవరేజ్కి నెగిటివ్ అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి కూడా 10-15% అప్సైడ్ వరుణ్ బెవరేజ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1 yearలో మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా. మల్టీ అసెట్ ఫండ్స్ ఈసారి ఒక బ్లాక్ బస్టర్ షోని కనబరిచాయి. మల్టీ అసెట్ ఫండ్స్లో మేజర్గా ఇన్వెస్కో ఇండియా 24% రిటర్న్ ఇచ్చింది ఇయర్లో.
డిఎస్పి మల్టీ అసెట్ ఫండ్ 24%, కోటాక్ 24%, వాల్యూ రీసెర్చ్ మల్టీ అసెట్ టీఆర్ఏ దాదాపు 12% మేర, అంటే వీళ్ళ ఇండెక్స్ 12% మేర ఉంది. వాళ్ళకి కేటగిరీ యావరేజ్ 17% ఉంటే ఈ 2-3 ఫండ్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచాయి. అలాగే ఈక్విటీ ఫండ్స్లో ఐసిఐసిఐ ప్రూ లార్జ్ క్యాప్ 10%, మిర్రే అసెట్ 10%, మహీంద్రా మాన్యులైఫ్ దాదాపు 10% మేర రిటర్న్స్ని అందించగలిగింది. మేజర్గా స్మాల్ క్యాప్ మాత్రం ఈసారి బాగా దెబ్బ కొట్టింది. క్వాంటమ్ 4% పరిమితమైంది. సుందరం స్మాల్ క్యాప్ 0.5%, ట్రస్ట్ స్మాల్ క్యాప్ కేవలం 0.5% మేర లాభాలను మాత్రమే ఈసారి ఇవ్వగలిగింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ని, వివిధ మార్కెట్ పార్టిసిపెంట్స్ని వీళ్ళు అనలైజ్ చేసి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక పోల్లో మెజారిటీ ఆఫ్ ది చెప్పింది ఏంటంటే, డూ యూ థింక్ ద మార్కెట్ ఈస్ కరెంట్లీ ఓవర్ వాల్యూడ్ అంటే 20% మాత్రమే ఓవర్ వాల్యూడ్ అన్నారు. 77% ఫెయిర్ వాల్యూడ్ అన్నారు. కేవలం 3% మాత్రమే అండర్ వాల్యూడ్ ఉంది అన్నారు. ఈజ్ ద రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్? సో రిస్క్ రివార్డ్ అంటే 87% రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది అని చెప్తున్నారు. కేవలం 13% మంది మాత్రమే రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ ఉందన్నట్టుగా చెప్పారు. అడ్వైస్ ఫర్ దో సిట్టింగ్ ఆన్ క్యాష్, డిప్లాయ్ ఓవర్ ఏ పీరియడ్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 87% మంది కరెంట్లీ స్టాగర్డ్ మేనర్లో డిప్లాయ్ చేయండి అనేది మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ పార్టిసిపెంట్ చెప్పినమాట. 2026 సంబంధించిన మార్కెట్ ఎక్స్పెక్టేషన్. సో ఫెయిర్లీ వాల్యూడ్ ఉన్నాం, స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకుందాము, బట్ మల్టీ అసెట్ అలొకేషన్ కూడా చేసుకుందాము. కొద్ది గొప్ప క్యాష్ని, లిక్విడిటీని దగ్గర పెట్టుకుంటే ఏదైనా ఆపర్చునిటీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసేందుకు స్కోప్ దొరుకుతుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్, తర్వాత మిడ్, స్మాల్, మైక్రో క్యాప్లో ఇలా ఈ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ రివర్స్లో మనం చేసుకుంటేనే ఈసారి ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అమ్నెస్టీ స్కీమ్ ఆన్ అన్విల్ టు ఈజ్ కస్టమ్స్ కేసెస్ బ్యాక్లాగ్. ఇంపోర్ట్ ఆఫ్ రష్యా ఆయిల్ హిట్స్ 3 year లో. రిలయన్స్ ఏఐస్ మేనిఫెస్టో ఐస్ 10x బూస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ. సో ఏఐని మరింతగా రోల్అవుట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆయిస్ ఇంటర్నేషనల్ 66% మేర పెరిగింది. ఏ టు డేట్ ప్రకారం ఆల్ టైమ్ హై హిట్ చేసింది. కేపీఐ గ్రీన్ ఎనర్జీ 17-18% మేర పెరిగింది. జిందాల్ స్టెయిన్లెస్ 5.5% మేర పెరిగింది. హెల్త్ కేర్ ఐపీఓస్ ఈసారి విపరీతంగా రాబోతున్నాయి. 2026లో యాంథమ్ బయో దాదాపు 3,500 కోట్లు, డాక్టర్ అగర్వాల్ హెల్త్ 3,000 కోట్లు, రూబికాన్, పార్క్ మెడి, సుదీప్ ఫార్మా ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఈసారి ఐపీఓకి రావడానికి సన్నద్ధం అవుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ స్టాఫ్ని, తమ హెడ్ కౌంట్ని పెంచుకుంటున్నాయి. సో పిఎస్బీస్ తమ పట్టును వెల్మిలాగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటివి, ఈవెన్ ఐఓబి లాంటివి కూడా తమ పట్టుని ఈసారి నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా స్టిల్ ఇంకా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వైపు మన ఫోకస్ని పెట్టుకునే ఉండవచ్చు. కదా భారీ ఎత్తున స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాకుండా స్టాగర్డ్ మేనర్లో వాటిని మనం ల్యాపప్ చేసుకోవచ్చు. హుందాయ్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.